ఇలా వచ్చి చేతులు కామలు పెట్టండి. బావి ఎలా ఆడుకుంటారు బంగారు బొట్టు జాకెట్ అవి పెట్టండి. చూడు మధు పళ్ళు వేసాను పళ్ళు వేసాను చూడమ్మా అక్కడ మధు తమలపాకు పళ్ళులోనే ఉన్నాయి. పోతాయి ధారావాహి పసుపు నేను పసుపు రాస్తాను ధారావాహి అది మీరు పేరకాలు రాసుకుందరు కానీ లేకపోతే మళ్ళీ కలుపుకోండి. మా కాంబోలో చేతిలో పెట్టండి. అసలు లక్ష్మీదేవి ఆవిడే అయినా మీ అమ్మాయికి కాంబోలో చేతిలో పెట్టండి. కాంబోలో చేతిలో పెట్టండి. ఇలా చాలా డబ్బులు ఇవ్వండి. అవసరం సరిపోతుంది అంటే సరిగ్గా చూడండి నేను చూస్తానులే. లేదు బాగానే వస్తుందిలే. ఏది ఇచ్చాను. ఇటుపక్క వచ్చి ఇది డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. దారం వస్తాడమ్మా పెట్టిస్తాను ఏదమ్మా వాళ్ళ చేతుల్లో బొండాలు పెట్టి ఆయన నేను పెట్టాలండి. బాగా పెట్టాలని పెట్టచ్చు నువ్వేనే పెట్టచ్చు వాళ్ళ చేతిలో పళ్ళు ఎట్లేదండి పళ్ళు చాలండి పెడతాను అనుకో చెప్పు వాడు వస్తే ముందు నిలబడవు కదా నేను ఒకసారి ముందు అవి చేతిలో పెట్టి తర్వాత అటు ఉండేది అట్టుబడి కూడా పెట్టి బయట పళ్ళు తీస్తే వచ్చింది.
ముందు పెట్టి దీపాలు ముందు పెట్టి మా గురుగారు అవుతుందండి అయిపోతుంది ఓకే మీ భార్య భర్తలు లక్ష్మీ ఓం గణానాం త్వా గణపతి అవామే కవిం కవీనా పుత్రవస్తమం ఇలా ముందుకు ఉండాలి ఇలా ముందుకు వచ్చి వీళ్ళ అక్షంతలేండి నమస్కరోమి నమస్కారం సమర్పయామి ఆవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమో నమః ఇంద్రచ్చురీతి సహమా పునాతు సోమస్వద్యా వరుణ సచీర్యా యమో రాజా మీరు పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారు వాళ్ళు ఎవరు ఇలా ఇచ్చారు అవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమో నమః ఇంద్రచ్చురీతి ఒకసారి దేవుడు దండం పెట్టుకున్నామా ఇద్దరు దీపారాం జీ తల్లి అగ్గిపెట్టి ఇవ్వండి ఎవరికి ఇలా ఇవ్వండి అమ్మ వెలిగిన తల్లి దీపం వెలిగించు సాధ్యంత భక్త సంయుక్త ఏమ్మా దోషుడు బియ్యం కలిసి పెడతాం ఆవాభ్యేభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమో నమః సాత్యంత భక్త సంయుక్తమనినా యోజితం ప్రియం గృహాన్మంగళం దీపం త్రైలోక్యతిగ్రాపః భక్త్యాదీపం ప్రైత్యాదేవాయ పరమాత్మనే రాయమానకాత్తోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే ఇంకొకళ్ళు ఇష్టం అలా పట్టు ఒక్క నిమిషం దీపం వెలిగించినాయి ఈ దీపం కూడా వెలిగించింది అవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమో నమః నమస్కారం సమర్పయామి ఇంద్రస్సునీతి ఒకసారి నేతలు దండం పెట్టుకుని దీపాన్ని దండం పెట్టుకుని అప్పుడు దూరంగా వారు ఏమాట పెట్టి కాలుతుంది దోషుడితో బియ్యం మూసు దూరంగా వారి అంతే దోషుడు పట్టాలి ఇలా పట్టడం ఇక్కడ పోయేలాగా ఓం రాజాధిరాజాయ అందులో పోసి రాజాధిరాజాయ సమాన కన్నాల కొంచెం అంతే అంతారా ఆవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమో నమః సార్ నమస్కారం పెట్టుకున్నారు ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వత్యా వరుణ సచీర్యా యమో రాజా ప్రమృడనాభి పునాత్ మాం జాతవేదా మోక్షం చ పునాతు రాస్యాదేవ అత్యో మాతృగంతాం దక్షిణాయాం చాలు పండిస్తానండి దండం పెట్టుకున్నారు నమస్కరోమి నమస్కారం సమర్పయామి తోరాలు కట్టిన తర్వాత నాకేమన్నా ఏంటి చెప్పు ఎవరా పిల్లలు చిన్న పిల్లలు ఓం ఆచమ్యకేశ్వాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ చాలు మాధవాయ స్వాహ చూపెట్టము చీకటి తీసుకో పక్కన ఓం ఆచమ్యకేశ్వాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ చీకటి తీసుకోమంటది ఉత్తుబాలు తులసి శుభ్రంగా చెయ్యి ఇద్దరు కూడా దండం పెట్టుకుండాలి గోవింద విష్ణు సోదనాథ విక్రమావామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకరత్న వాసుదేవ ప్రద్యుమ్నాన్ బుద్ధ పురుషోత్తమ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః ఇలా పెట్టుకుందాం ఇలా పెట్టుకుని వాసన చూసి వెనక మారాయండి ఓం ప్రాణాయామ్య ఉత్తిష్టంతో వెనక మారాయండి ఓం ప్రాణాయామ్య ఉత్తిష్టంతో మోత విజాగా ఏతే భూంబాకా ఏతే శ్యామవిరోధేన ఏతే శ్యామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే
ఇలా పట్టుకోండి ఒకసారి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతి వశోమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఇద్దరు కూడా మమ అనుకుని దండం పెట్టుకోండి. మమ ఉపాత్త గురుదక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభై శోభనే ముహూర్తే మహావిష్ణువరాట్నే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయ వరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానవ్యావహారిక చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరద్ ఋతు శ్రీ శ్రావణమాసే సప్తమ్యాం వాసరः గురువాసరే శుభనక్షత్రే మీ గోత్రం జవనేరు గోత్రస్య నీ పేరు మధు గణేష్ నామదేశ్య తత్ ధర్మపత్ని సమేతస్య మన పేరు శ్రీ వెంకట విలీన నామదేయోత్య. ఇలా పట్టుకోండి ఇద్దరు అక్షతం. అవును తాళం ఏమన్నా ఇద్దరు చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ వ్యవసాయ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఉద్యోగ ఉన్నత పదవి సిద్ధ్యర్థం మమ గృహే లక్ష్మీదేవి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ సత్సంతాన సిద్ధ్యర్థం విసూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణ అర్థం అస్మిన్ మమ గృహే వరలక్ష్మీదేవి పూజాంచ ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థం గణాధిపతి పూజాంచ కరిష్యే. చెప్పండి ఇద్దరు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇద్దరు కూడా మనసులో కోరుకుంటుని నమస్కారం చేసుకుని అక్షంతాలు వేసింది. మహాగణాధిపతి ఏ నమో నమః. యజమానస్య ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి. అలా వేసేది మొత్తం వేసేది. నువ్వు కూడా వేసేది. ఇలా తీసుకుని 3 సార్లు నీళ్ళు దేవుడికి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. చిన్న బుట్టు పెట్టమ్మని స్నానానంతరం తారాం సమర్పయామి. దేవ సోమ ఇద్దరు వేసేయండి. అలా వస్త్ర యుగ్మార్థం అక్షతాం సమర్పయామి. చెరుకు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్తేడి సహజం పురస్సాదో మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. చెరుకు తీసుకొచ్చి గంధం అలా ముట్టించు. దానికి గంధం ముట్టి అది నువ్వు కూడా గంధద్వారా అందరూ ఆదర్శాపుష్టాన్ని కమీషణీయం మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అవి ఇక్కడ పెట్టండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. నమస్కరోమి నమస్కారామి సమర్పయామి. ఇలా పట్టుకున్నాం. చుట్టూ వేలు తగలకూడదు. ఒక్కొక్క గింజ ఇలా నువ్వు ఒక్కొక్క పువ్వు పళ్ళిలో పూర్తి చుట్టూ పెట్టి సుముఖాయ మహపు అలా కాదు. ఒక్కొక్క గింజ ఇలా అంతే ఒక్కొక్కటి పెట్టాము. పళ్ళి చుట్టూ పెట్టి సుముఖాయ మహ ఓం ఏకదంతాయ మహ ఓం కపిలాయ మహ ఓం గజకర్ణికాయ మహ ఓం లంబోదరాయ మహ ఓం వికటాయ మహ ఓం విఘ్నరాజాయ మహ ఓం ధూమకేతువే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపురోజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం మహాగణాధిపతియే నమః. షోడశనామ పూజాన్ సమర్పయామి. అక్షంతలన్నీ వేసి నమస్కరోమి నమస్కారామి సమర్పయామి. వనస్పత్త వైద్యే నానాగంధై సుసంహితం ఆగ్ని సర్వదేవానాం రూపోజం ప్రతిగీయతాం. మహాగణాధిపతియే నమో నమః. దేవుని చుట్టూ తిప్పండి 3 సార్లు. ఒకరి తర్వాత ఒకటి చేయగలుగుతున్నా.
తీసేయి నువ్వు కూడా తిప్పు ఎడం చేతితో పట్టుకుని ఇలా కిందకి పెట్టి 3 సార్లు హారతి నమస్కరోమి నమస్కారం సమర్పయామి అమ్మ కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా ఎవరన్నా అగరత్తులు ఇచ్చేయండి సో కొబ్బరికాయ కొట్టేది పట్టండి మధ్యలో తీసుకో ఎలా పూజ చేసారు కదా శ్రీయలవయం ఓం భగవత్సవహతత్వం తవయజ్ఞం వర్గోది అవత్సధీమహి శ్రీయల చూపించండి దేవుని కన్యం మహాగణాధిపతి నమస్కరోమి మొదలుపెట్టాను నమస్కారం సమర్పయామి బలిదరేక్తం తాత్సూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతి నమః చరణప్రియమ్మ మహాగణాధిపతి నమో నమః తాంబూలం సమర్పయామి ఇద్దరు చేతులు పట్టుకోండి అలాగా పూగి బలిష్ కర్పూర యజ్ఞాక బలిదరేడితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి ఆవాబ్దేభ్యः సర్వేభ్యో దేవేభ్యో నమో నమః అలా పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి కదా చెప్తాను అమ్మ కర్పూరం ఇందులో ఉందా అమ్మ ఆర్టీ పళ్ళు ఉందా అమ్మ హార్ట్ పళ్ళు అంటే ఏదైనా పర్వాలేదు పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను పర్వాలేదు అలా పట్టుకో తల్లి అలా పట్టుకో తోరలో లైక్ చేయండి అగ్గిపోలే అగ్గి పెట్టేది ఇందాక ఆవాబ్దేభ్యः సర్వేభ్యో దేవేభ్యో నమో నమః నమస్కారం సమర్పయామి ఇంద్రశ్రీహమాతు సోమస్వత్యా సచీత్యా విమో రాజా పునాత్మాం జాతోచిత్తాచ్యనాథమం ఇలా ఇచ్చేయండి ఇలా ఇచ్చేయండి దండం పెట్టుకోండి ఇద్దరు అమ్మా అందరూ దండం పెట్టుకోండి గోవిందా 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 నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు పండిన పైకి వెళ్తాను ఇద్దరు నువ్వు కూడా పట్టుకోదాలి పట్టుకో చెప్పండి యజ్ఞేన యజ్ఞమ యజంతు దేవా కింద పెట్టండి
నమస్కారం చేయండి. రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే మహాగణాధిపతి నమః. బ్రహ్మయోగం చేసేయండి. అనేక వేల దివ్య సువర్ణ మంత్రోత్పాదం సమర్పయామి. నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ యానికి అనిపాపానే జన్మ అంతరకుటాన్ని చాలా చెప్పండి. ఒక్కరితో ఉన్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఆ వినాయకుడు మీ మనసులో ఉన్న కోరుకుని నమస్కారం చేసుకుని అక్షంతలు ప్రవేశించండి. మహాగణాధిపతి అయిన మహా యజమానస్య సత్సంతాన సిద్ధిరస్తు. నైవేద్యం అలా వేస్తానండి. అవాబ్దేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. గణపతి ప్రసాదేన సౌభాగ్య సిద్ధి. అమ్మాయి పువ్వు తీసుకుని కళకట్టిన తలలు నువ్వు అక్కడ ఇలా చెప్తుంది పని ఏం లేదు. రోజు ఉండగా తల్లి కొంచెం ఉంచేలా జరగండి. పర్వాలేదు దగ్గర కూర్చేయాలంట. అది చాలు అలా మాట్లాడుతుంది. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరే పుండరీకాక్షం సమాప్యం తరశుచి శుచిభో వ్యామృత శుచీనాగం శుచికం నోమ్యత్వరకం శుచిభ్యః అర్థేన సత్య అమృతసాపాజన్ శుచి జన్మాన శుచి పావకా. అంటూ కలసం మీద ఓం ఆ ప్రతిష్టామయో భవస్థాన భూత్యర్థాతన మహేరణాయ చక్షుషే తీర్థ ముందు జలండి. ఆవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమః. వరలక్ష్మీదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. ఇంకో ఈ పవర్గా అందులో వేసుకుని ఈ పంచామృతాలు కూడా అలా జరిగింది. శ్రీ వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆ భోజిష్టామయో భవస్థానం భూత్యర్థాతన మహేరణాయ చక్షుషే. చాలు చాలా కుంకుమ చూడు ఒలిగిపోతుంది. సర్ది పెట్టి కొద్దిగా తీసుకుని కలసానికి ఎలా బొట్టు పెట్టి అమ్మవారికి ఒక బొట్టు పెట్టమని చెప్తుంది. స్నానానంతరం అలంకారం సమర్పయామి. అవివస్త్ర సూచనాన్ని నెమ్మదికెళ్ళే. ఓం అవివస్త్ర సూచనాన్యరుషావేనో సుముగా పూజమాన అవిచంద్రోవర్తవేనో హిరణ్యాప్యక్ష్వాను ప్రతినో దేవసోమ వస్త్రయుక్తార్థం అక్షితాం సమర్పయామి. అలా కలసం ధరేసి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సాహసం పురస్తాతో ఆయుష్యమగ్రజం ప్రథమంచి శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. యజ్ఞోపవేసేది ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి ఎరగబెట్టి పువ్వు తీసుకుని శ్రీ మహా వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. ఆవాభ్యేభ్య సర్వేభ్యో దేవేభ్యో నమః. అమ్మ దండు పైకి తీస్తే పళ్ళు ఇచ్చేం పాప అమ్మ పళ్ళు ఒళ్ళు పెట్టుకుతండి. నేను మంత్రం ఎన్ని మంత్రాలు చెప్తానో ఓం అనుకుంటూ అందులో పువ్వులు ఇక్కడ అక్కడ అమ్మవారు కూర్చి దీపాల మీద పడకుండా కూర్చో. 108 మంత్రాలు చెప్తాను. 108 సార్లు మనసులో ఓం అనుకో చాలు. ఇలా పడుకుని అలా జాగ్రత్తగా దీపాల మీద పడకుండా అక్కడ అక్కడ కూర్చోయి 108 సార్లు. ప్రకృతైన మహా ఓం ఓం అనుకో చాలు నువ్వు. వికృతైన మహా ఓం. విద్యాయ నమః ఓం. సర్వభూతహిత ప్రదాయ నమః ఓం. శ్రద్ధాయ నమః ఓం. విభూత్యై నమః ఓం. సురభ్యై నమః ఓం. పరమాత్మకాయ నమః ఓం. వాచై నమః ఓం. వెయ్యాలి మేమంతా ఓం అనేటువంటి కొడుతూ ఉండాలి. పద్మాలయాయ నమః ఓం. పద్మాయ నమః ఓం. శుచై నమః ఓం. స్వాహాయ నమః ఓం. స్వధాయ నమః ఓం. సుధాయ నమః ఓం. ధన్యాయ నమః ఓం. హిరణ్యాయ నమః ఓం. లక్ష్మీ నమః ఓం. నిత్యపుష్టాయ నమః ఓం. విభావర్తనే నమః ఓం. ఆదిత్యాయ నమః ఓం. దిత్యై నమః ఓం. ద్వీపాయ నమః ఓం. రమాయ నమః ఓం.
పుష్టారణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షయ నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకస్వరూప వినాశిన్యై వచ్చే పైకి కూడా చేయొచ్చు అలా పాడేయద్దు ఒకసారి వేసినప్పుడే అందంగా పేయచ్చు అలా పాడైతే కొంచెం మెల్లిగలే కంగారు లేదు దీపాలు చూసుకోవచ్చు చీర అమ్మ కింద చూడండి చీర అది ఇలా కొంచెం ముందు కూర్చి అలా వేయచ్చు అన్ని కూర్చి ధర్మనిలయాయ నమః ఓం కరుణాలోకాయ నమః ఓం మాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మవాసాయ నమః ఓం పద్మాక్షయ నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖై నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం పద్మన్యై నమః ఓం పద్మగ్రంథన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాత్మకాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆల్రాజన్నయ నమః ఓం పూష్ణై నమః ఓం శివాయ నమః ఓం శివకర్త్రై నమః ఓం రత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయ నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రేతపుష్కరిణ్యై నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాలయాంబరాయ నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం యశస్వినై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్య విద్యై నమః ఓం సిద్ధై నమః ఓం శ్రైణసౌమ్యాయ నమః ఓం శుభవరాయ నమః ఓం రూపవేశకృతాయ నమః ఓం వరలక్ష్మీదేవ్యై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం అయిపోయమ్మా చెయ్యి ఇంకా చెయ్యి ఉన్నా మంత్రం విష్ణుపత్రే నమః ఓం నారాయణ సమాయ నమః ఓం త్రిలోకాయ నమః ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవహరవారణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవదేవతాభ్యో నమో నమః అక్షాలమ్మ అష్టోత్తరశతనామావళి పూజాన్ సమర్పయామి దండం పెట్టుకోవాలి నమస్కారం సమర్పయామి మళ్ళీ పువ్వు తీసుకుని తోరాలు ఇలా పూజించండి తోరాలు చూపించి కమలాయ నమః అలా అలాగే చుట్టూ తిరిగాం పైన ఉండకపోయినా చుట్టూ ఉంటుంది ఎంతైనా పీఠం మేము ఉండాలి కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి తీసుకోండి ఏవైనా పెట్టచ్చు అన్నీ అక్కడ పెట్టచ్చు పెట్టు రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథం పూజయామి మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి క్షీరాబ్దితనయాయ నమః షష్ఠమ గ్రంథం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథం పూజయామి చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథం పూజయామి తోరవందన మంత్రం భక్నామి చాలు కింద పెట్టేసి దండం పెట్టుకోవచ్చు నమస్కరోమి నమస్కారం సమర్పయామి రూపమాగ్రాపయామి జాగ్రత్తలు వించేమా అవాభ్యుద్ధి సర్వేభ్యో నమో నమః నమస్కారం సమర్పయామి సాత్యంద్రవర్త సంయుక్తం వన్నిలాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరామః భక్త్యాదీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాంగళోర భాగవాలని త్రాహి మాంగళోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః అది ధూపమాగ్రాపయామి చుకుపమ వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమో నమః ధూపమాగ్రా దండం పెట్టుకోండి ఇద్దరు దండం పెట్టుకోండి బాబు కొబ్బరికాయ ఇవ్వండి తల్లి కొబ్బరికాయ కొడుతుంది ఇందులో పోసేయండి రాయితో కొట్టి ఇందులో పోసేయండి నైవేద్యానికి అవసరం కొబ్బరికాయ కూడా పెట్టండి కొట్టగలవా జాగ్రత్త నెమ్మదిగా కొట్టు పర్వాలేదు చూడు నువ్వు వీడియో ఉంటే కింద పెట్టుకోవచ్చు పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు
ఆ నైవేద్యం పళ్ళు ఇలా ముందు పెట్టు ఆ పళ్ళు ఇలా పెట్టు ఇది కాదు ఆ పళ్ళు తీసుకుని ఇక్కడ పెట్టు, ఇందులో పెట్టి కానీ నైవేద్యం పెట్టాలి కదా. సాయి తల్లి ఇలా ముందు పెట్టి అలా పెట్టి కొబ్బరికాయలు కూడా పక్కన ఇలా పెట్టి ఇదిగో ఎట్టుబడి కూడా నైవేద్యం పెట్టి నీళ్ళు చల్లమ్మా ఆకు తీసుకుని అన్నిటి మీద ఈ నీళ్ళే తమలపాకు ఉందని తమలపాకుతో చల్లి ఓం భోత్పవ శుభ గంట లేదమ్మా ఇలా ఇవ్వండి. ఓం భోత్పవ శుభ తచ్చావితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భోత్పవ శివరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. ఉద్గసోప గుడపుష్ట కదలీఫల అమృతఫల మహానివేదన సమర్పయామి. మీ ఇద్దరు కూడా ఇలా చేయి పెట్టి ఉంచి అన్ని అమ్మవారు కళ చూపించేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. ఉద్గసోప గుడపుష్ట కదలీఫల నారికేళ మహానివేదన సమర్పయామి. నమస్కరోమి నమస్కారామి సమర్పయామి. పూజ బలిష్కర్పూరయినాక బలిదలయుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఇలా పట్టుకోండి ఉపేతం మీద పెట్టి అవాభ్యేభ్యः సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. నమస్కరోమి నమస్కారామి సమర్పయామి. యవాన్ని పూజ్య దేవాదిత్యం తన్మానాం అబద్ధం పురుషం వశం పాదో మధ్యరించి ఇవ్వకూడదు. ముందు చిమ్మలు బట్టలు ఇచ్చారు కదా మళ్ళీ ఇచ్చినా అప్పుడే పెట్టుకోవాలి. ఏమో ఉంటుందని చీర పర్వాలేదు పెట్టారు. ఆ చీర మీద పెట్టి తల్లి ఆచార్యం జాగ్రత్తగా దీపం పట్టుకున్నాను అంతే అయిపోయింది. నమస్కారం చేసుకోండి. అమ్మ ఒక్కసారి 5 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉంటే చెప్తాను, శ్రద్ధగా వినాలి. చేతి పట్టుకోమను వాళ్ళు విన్నపోయినా మాటలో పండే పని నువ్వు మటుకు శ్రద్ధగా విను నేను చెప్పింది. ఓం వరలక్ష్మీదేవతాభ్యో నమః. కదా ప్రారంభః. నమస్కారం సమర్పయామి. ఓం గణానాం గణపతి హవామహే కవిం కవీనాముపస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్రీతసాదనం. మహాగణపతయే నమః. మహావరలక్ష్మీదేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. మగధ దేశంలో కుండిన నగరం అనే పట్టణం ఉందట. ఆ పట్టణం అంతా బంగారు ప్రాకారాలతో అంతా ఐశ్వర్యంతో అంతా ఉందట. అటువంటి పట్టణంలో బ్రాహ్మణ కుటుంబంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉందట. ఆవిడ తన భర్తని తెల్లవారి గట్ల లేచి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసి శుచైన బట్టలు ధరించి తన భర్తకు పువ్వులు అక్షంతలు కాళ్ళ మీద పూజ చేసి నమస్కారం చేసుకుని తర్వాత అత్తమామలకి ఇద్దరికీ కూడా కాళ్ళ దగ్గర పువ్వులు వేసి అక్షంతలు వేసి వాళ్ళిద్దరికీ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి వారికి ఏ లోటు లేకుండా ఏ టైంకి ఏమి కావాలో అన్నీ వాళ్ళకి సమకూరుస్తూ గయ్యాడి కాకుండా పతివ్రతగా మితముగా ఉంటూ అలాగా కాలక్షేపం చేస్తున్నాను. ఇలాగ కొన్ని రోజులు గడిచేసరికి ఒకనాడు వరలక్ష్మీదేవి ఈమె పాతివ్రత్యాన్ని గ్రహించి ఒకనాటి అర్ధరాత్రి యందు చారుమతీదేవి కలలో వచ్చి, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవి నీ యొక్క పాతివ్రత్యానికి మెచ్చి ఈ రోజున నీకు కనబడుతున్నాను. రేపు వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను నీవు యథాశక్తితో నీ స్నేహితురాళ్లను బ్రాహ్మణ్ణి పిలిచి నవకాయ పిండి వంటలు వండి ఇంట్లో
నన్ను యథావిధిగా అర్చించినట్లయితే నీకు సకల సంపదలు ఇస్తానని చెప్పి వెంటనే అదృశ్యమైపోయిందట. ఈ చారుమతీదేవి కళ్ళలోంచి గబగబా కళ్ళు తెరిచి చూసిందట. వరలక్ష్మీదేవి కనపడలేదు. ఇంటి పక్క నలువైపులా చూసిందట, కనపడలేదు. అప్పుడు ఈ చారుమతీదేవి అనుకుందట, ఓహో నేను కలగన్నానని ఈ స్వప్న వృత్తాంతాన్ని ఉదయాన్నే తన భర్తకు అత్తమామలకు కూడా చెప్పిందట. అప్పుడు తన భర్త అత్తమామలు కూడా, అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలు, స్వయంగా వరలక్ష్మీదేవి కళ్ళలో కనబడి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజ చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు ఇస్తానని నీకే చెప్పింది. కాబట్టి నీవు చాలా ధన్యురాలు. నువ్వు రేపు వచ్చే శ్రావణ మాసంలో తప్పకుండా ఈ పూజ చేసుకుందాం, మేమంతా సహకరిస్తామని భర్త తర్వాత తన తల్లిదండ్రులు కూడా హామీ ఇచ్చారు. ఇలాగా కొంతకాలం జరిగిందట. శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. వెంటనే తెల్లవారుజామునే చారుమతీదేవి లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని తలస్నానం చేసి ఇంటి వద్ద పంచవందల ముగ్గులు పెట్టి ఉదయాన్నే తన భర్తకు పూజ చేసి అత్తమామలకు ఇద్దరికి కూడా పూజ చేసి తన గ్రామంలో ఉండేటువంటి స్నేహితురాళ్ళందరికీ కబురు చేసి ఇంటి దేవతను రప్పించుకున్నది. బ్రాహ్మణోత్తములు రప్పించి ఇంటి వద్ద కలసం ఏర్పరిచి ముందుగా వినాయక పూజ చేసి తోరాలకు పూజ చేసుకుని శ్రద్ధగా కథ విని నవగాయ పిండి వంటలు నైవేద్యము పెట్టి అమ్మవారికి నమస్కారం చేసి ఒక్క ప్రదక్షిణం చేసిందట. తీరా ప్రదక్షిణం చేసేసరికి కాళ్ళయందు గొల్లు గొల్లు అనే శబ్దం వచ్చిందట. తీరా చూసుకునేసరికి కాళ్ళకి పట్టీలు వచ్చాయంట. ఇక రెండవ ప్రదక్షిణం చేసినంతనే ఒళ్ళంతా బంగారమయము ఆభరణాలు అన్నీ వచ్చేసాయి. ఇక మూడవ ప్రదక్షిణం చేసినంతనే ఈ చారుమతీదేవి ఉన్న తాటేకింది పెద్ద బిల్డింగ్లా వచ్చేసింది, తయారైపోయింది. సకల సౌఖ్యాలు అన్ని వస్తువులతో సహా వచ్చేసింది. ఇదంతా అమ్మవారి అనుగ్రహం అని భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకొని బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలం ఇచ్చి ప్రసాదము తను తీసుకుని తన భర్తకు అత్తమామలకు పెట్టి స్నేహితురాళ్ళందరికీ పెట్టి తదనంతరము అందరికీ కూడా తన ఇంటిలో నవగాయ పిండి వంటలతో భోజనాలు చేసి స్నేహితురాళ్ళని పంపించేయడానికి వీధి గుమ్మము యువతలకు వచ్చారు. ఇలా వచ్చేసరికి వీళ్ళంతా స్నేహితురాళ్ళంతా కూడా పేదవాళ్ళు, వాళ్ళంతా నచ్చి వచ్చారు. తెర పైకి వచ్చేసరికి పెద్ద పెద్ద రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు అందరూ వచ్చి గుమ్మలో ఉన్నారు. ఇదంతా కూడా వరలక్ష్మీదేవి వ్రత ప్రభావమే అని అందరూ కూడా చారుమతీదేవి దగ్గర సెలవు తీసుకుని అందరూ రథాలెక్కి ఇంటికి వెళ్ళిపోతూ దారిలో చెప్పుకుంటున్నారు. అబ్బా చారుమతీదేవి భాగ్యము ఏమి భాగ్యము! వరలక్ష్మీదేవి స్వయంగా కలలో కనబడి తన పూజ చేయించుకొని సకల ఐశ్వర్యాలు ఇచ్చింది, సకల సంపదలు ఇచ్చింది. దాంతోపాటు మనకు కూడా సంపదలు వచ్చాయి అని అందరూ సంతోషించుకుంటూ చారుమతీదేవిని పొగుడుతూ ఎవరి ఇళ్లకు వాడు వెళ్ళిపోయారు. ఇలాగ వెళ్ళిపోయి ఆ స్నేహితురాళ్ళు చారుమతీదేవి కూడా బ్రతికి ఉన్నంతకాలము కూడా వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఇక్కడ సకల సుఖాలు అనుభవించి అంత్యమున స్వర్గలోకములకు చెందినవారాయి. కాబట్టి లోకంలోని స్త్రీలు ప్రతి సంవత్సరము కూడా క్రమము తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చేసుకోవాలి. వరలక్ష్మీ దేవత సగం అక్షంతలు కలసంటే కొంచెం అమ్మవారి పాదాల దగ్గర కొంచెం వేసి కొన్ని నాకు ఇచ్చింది. కొద్దిగా లేచి ఇప్పుడు పర్వాలేదు, కొంచెం దూరంగా పెట్టినాం కదా ఒకసారి లేదు, ఒక 2 అక్షంతలు అక్కడ పాదాల దగ్గర వేసి ఇలా ఇచ్చేదా. లక్ష్మీదేవి దేవత ప్రసాదేన సకారిష్ట శాంతి శీఘ్రమే సత్సంతాన సిద్ధి. అలాగే అలా కూడా వేసేస్తాను. ఒకసారి అలా కూర్చొని ఎందుకంటే ఒకసారి నేను అలా అలా దేవుడికి ఇక్కడ ఉండగా దేవుడికి పెట్టాలి. రాముడు ఎవరు మనం అందరం దేవుడిపై చిన్నాళ్ళ అలా విజ్ఞాలు
జరిగింది వేరేకి పెట్టుకుంటుంది. ఎవరైనా మన వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి. పదాక్షతలు వేరేకి పెట్టుకోండి. అవాదేవి సర్వేభ్యో దేవేభ్యో నమో నమః నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ కర్పూరం నింపని ఇలాగలాగే ఇక్కడ ఎలా 3 సార్లు తిప్పి పైకి చూపించు అమ్మవారు కూడా. ఓం వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తం సత్తు భారే సర్వాణి రూపాణి విచిత్రధీర నామాని పుష్పా వివదన్యదాస్తే లక్ష్మీరాస్రయాముఖేతయా మాశకం సృజామసి. మిత్రులు దండం పెట్టుకోండి. చాలు అందరూ దండం పెట్టుకోండి. తల్లి గోవింద 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 నమస్కారాన్ని సమర్పయామి. చాలు చెరువు పువ్వు తీసుకోండి. ఇలా పట్టుకోండి. చెరువు 100 రూపాయలు తీసుకోండి. పైకి తీసి ఇవ్వకండి. చిల్లరనే ఇస్తాను. ఇలా పట్టుకోండి. మీరు వీళ్ళు లేవకూడదు. మీరే వెళ్ళండి. పీట అవతలకి వెళ్ళి లేచి ఇవ్వండి. బాబు అందరూ లేచి ఇవ్వండి. ఇదిగో తల్లి అలా నిలబడండి. అలాగే పీఠానికి వెళ్ళండి బాబు. ఇద్దరు ఇదిగో అమ్మ ఇలా చూడండి. 2 అక్షంతల కిందలు ఒక పువ్వు అందరికి ఇవ్వండి. మంత్రకోసం అందరూ పట్టుకోండి. అమ్మ మీ దగ్గర ఏమైనా చిల్లర ఉంటే పట్టుకోవచ్చు, తప్పేం లేదు. లేకపోతే వేసేయచ్చు. వేయాలని సిస్టమే కదా. మీరు పీఠానికి వెళ్ళండి. పీఠ వెనక్కి వెళ్ళి నిలబడాలి. మీరు ఇద్దరు అలా దండం పెట్టుకోండి. అందరూ కూడా మంత్రకోసం దండం పెట్టుకోండి. మీకు తోచిందే చేతితో పట్టుకోండి. ఆ పువ్వు అక్షంతలో డబ్బులు చేతితో పట్టుకోండి. దండం పెట్టుకోండి. అందరూ అలా దండం పెట్టుకోండి. ఓం ఏది యజమాని గారు ఏది? మీ నాన్నగారు అమ్మగారు ఏది? ఇలా రండి బాబు. ఒకసారి లోపలికి మీ ఇద్దరు కూడా పట్టుకుని ఇక్కడ నిలబడండి. వెళ్ళి పక్కన హాయ్ మా ఇలా పట్టుకో. అలా పట్టుకో బాబు. ఆయనకి పువ్వులు ఇచ్చే కదా. దండం పెట్టుకున్నారా? ఒక్క నిమిషం బాబు. అలాగే అమ్మ మీరు తీసుకుని దండం పెట్టుకున్నారా? ఓం ధాతా పురస్తాత్యముదాజహార చక్రఫ్ర విద్వాం ప్రతి శతస్ర తమేవం విద్వానమృతేహ భవతి నాణ్యః పొంతాజనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వసాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః ఇచ్చకించత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిస్సదస్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పూర్ణమాః అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తం వషత్కారస్త్వమేంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రాజాపతి త్వం తదావాపో జ్యోతిరసోమతం బ్రహ్మభూర్భువత్సువరోం మహాలక్ష్మీం లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పురాంకుశోపాశిమీతి ముద్రాం కరేర్వంత్రీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాంబజే మాంబం జగదీశ్వరీంతాం. అందరూ చెప్పండి అమ్మా.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అందరూ కూడా ఎవరు చెయ్యవాళ్ళు అక్షంతలు ఇలా గుండె దగ్గర పెట్టుకోండి. ఎవరు గుండె దగ్గర వాడు పెట్టుకోండి. చెప్పండి. మాం రక్షంతు మాం రక్షంతు మాం రక్షంతు. మీ ఇద్దరు పేట దాటండి ముందు. అలా నిలబడండి. మా యజమాని ఇద్దరికి ఇలా వేసి కాళ్ళ వేసి పెట్టు. అలా వేసేయండి. అలా వేసేయండి. మీరు కూడా వేసి మీరు దారి వండి వచ్చేవాడికి వాళ్ళకి ఇద్దరికి మీరు కూడా కాళ్ళ వేసి దండం పెట్టుకోండి సార్. వెనక్కి మీ ఇద్దరు వెనక్కుంటూ వాళ్ళకి దారి. ఈసారి మీ ఇద్దరు కూడా నమస్కారం చేసుకుని ఈ డబ్బులు వేసేయండి. అలా వేసేయండి. అలా వేసేయండి. ఆ విషయం పర్వాలేదు. పడిపోయిన పర్వాలేదు. అంతా పీఠమే. కూర్చోండి. మళ్ళీ లేవాలి. మీరు కూర్చోకపోతే వాళ్ళందరూ వేసేసుకుంటాం. మీ అందరూ అలా వేసుకోండి. హాయ్ హాయ్. ఓ ధైర్యంగానే ఉంది. అడిపోకున్నాను. రైట్ అమ్మ. మిగతా వాళ్ళందరూ వేసేయండి. అలా వచ్చి అక్కడ వేసి అలా దండం పెట్టుకుంటాను. అమ్మో అమ్మో దేవుడికి పెట్టి దేవుడికి పెట్టమ్మా. దేవుడికి పెట్టి తల్లి. అలా బాగా చదువు అది వస్తుంది. దేవుడికి దండం పెట్టి మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. అందరూ అయ్యారమ్మా. దారి వండి వచ్చేవాళ్ళు మరి అందరూ వేసుకుంటారు. ఇండక్షన్ పర్లేదమ్మా. పీఠం అంతా అమ్మవారు. ఇక్కడ ఈ గదంతా దేవుడిదే ప్రస్తుతం. ఈసారి ఇద్దరు మళ్ళీ పీట వెనక్కి వెళ్ళి దండం పెట్టుకుని కుడి చేతి మీదకు 3 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మీరు చేయండి. పీట అది దండం పెట్టుకోండి. కుడి చేతి మీదుగా తిరగండి 3 సార్లు. ఇలాగ హలో. అయిపోయింది. బయలుదేరి వస్తున్నాను. వెళ్ళైతే వెళ్ళి కానీ సరే నేను వచ్చేయగలుగుతాను. సరే అలా దండం పెట్టుకోండి. ఓం జ్ఞాని హరిపాపాని జన్మాంతరకుతాని చాని ప్రదక్షంతి ప్రదక్షితం పదే పదే పాపోహం పాపకర్మ పాప సంభవా. వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. యజమానస్య ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్సు. ఇలా చూడండి. మీరు ఒకసారి మీ ఇద్దరు అలాగా అక్షంతలు పట్టుకుని చెంపలు ఇలా వేసుకుని దేవుడి ఇలాగ అపరాధ నమస్కారం సమర్పయామి. ఈసారి మళ్ళీ మీ మనసులో ఉన్న కోరుకుంటున్నా అలా వేసేది. అమ్మా మీ అందరూ కూడా మీ మనసులో కోరుకుంటూ దండం పెట్టుకోండి సార్. కూర్చోండి. మీరు నేవక్కలేదు. అయిపోయింది. ఉండేది. యజమానస్య సత్సంతాన సిద్ధిరస్సు. యజమానస్య గృహేణ లక్ష్మీదేవి స్థిర నివాస సిద్ధిరస్సు. కూర్చోండి. న్యాయంగా మీరు ఏ పేపర్ మీద కూర్చొని ఏ కార్యం చేసుకున్నా కానీ మీ అమ్మగారు నాన్నగారు మీ ఇద్దరికి బట్టలు పెట్టడం ఆనవాయితీ ఒక ఉంది. పద్ధతి అమ్మా. మరి వాళ్ళు ఏది చేసుకున్నా వాళ్ళు పెట్టాలి. ఆడపిల్ల వారు తప్పకుండా వాళ్ళు పెట్టాలి. మరి ఏమైనా ఇచ్చారంటే నాన్నగారు అమ్మగారు ఇచ్చారు అంటే ఇప్పిస్తాను. లేదంటే తామ్మగారు పేరెంటాలకు ఇచ్చి లేవ తీసుకుంటాను. వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారా? వాళ్ళు బట్టలు ఇద్దరికి బట్టలు ఇచ్చినట్టుగా చదివేద్దాం. తొలిపు మీరు వెళ్ళినట్టు తాంబూలంలో పెట్టించి వాళ్ళు చదివిపించేది. మరి ఇచ్చినట్టు ఉండాలి. వీడు ఎప్పుడు మీరు పూజ చేసుకున్నా సరే మీరు ఏది చేసుకున్నా మీరు ఇద్దరు పెట్టడం కూర్చుంటే మీ నాన్నగారు అమ్మగారు ఖచ్చితంగా పెట్టాలి. పద్ధతి అది.
అమ్మ పేరెంటాలకు ఒక 5 తాంబూలాలు సర్దండి. జాకెట్ ముక్కలు ఉంటే ఇవ్వండి 5. ఇవ్వాలి పేరెంటాలు. ఓయ్ నువ్వు పేరెంటాలు కాదు, నువ్వు దూరంగా ఉండిపోయి నీకు ఇప్పుడు జాకెట్ ముక్క డబ్బులు దొబ్బుదామనే. అన్నీ మాయే. అన్నీ మీవే. సగం నాకు అయితే ఇవ్వాలంటే వేస్తున్నా ప్రాంతాలు పెట్టి ఏమైనా ఇవ్వాలా కాదు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకే హిరణ్యపాక్షేతి హిరణ్యవర్ణః హిరణ్యజాత్పర్యోనే ఏరి సద్య. నాన్నగారి పేరు చెప్పమ్మా, ఇంటి పేరు. గురిపట్టి వెంకటేశ్వరరావు గారు దంపతులు తమ కుమార్తె అల్లుడు వరలక్ష్మి వ్రత శుభ సమయంలో ఇరువురిని ఆశీర్వదించి నూతన వస్త్రధ్వజం. నాన్నగారు అమ్మగారు మీకు డబ్బులు ఇచ్చేసేది కదా, బట్టలు ఇచ్చేసింది, చదివేశాను. ఆ తాంబూలం చేతిలో పెట్టింగ్ చేస్తాను, తీసుకోండి. తమలపాకు ఉన్నాయి కదా ఇక్కడ, ఒక చెక్కలు ఇవి ఇస్తున్నాను. 5 దాంట్లో 5 జాకెట్ ముక్కలు, 5 చెక్కలు, 2 అరటిపళ్ళు, ఓ 15 రూపాయలు పెట్టండి. 5 దాంట్లో 5 బదులు ఇవ్వండి అమ్మా. అదే 10 రూపాయలు, అదే అందుకే 10 ఇమ్మంటున్నాను. 11 పెడదామన్నా. 11 రూపాయలు పెట్టాలమ్మా. ప్రవీణ్ నీ దగ్గర లేకపోతే ఏకంగా ఇచ్చేద్దాంలేండి అందరికీ. 5 50 ఇచ్చేద్దాం, చిల్లర పెట్టి ఇచ్చేద్దాం. ఏ తల్లి రూపాయి పెట్టి చెప్తాను. ఇంకో 2 ఇచ్చారు, 2 ఎక్కువ కొంచెం అనుకుంటుంది. చిల్లర ఇందాక ఇచ్చారు కదా, ఎక్కడెక్కడో పెట్టుకుంది. అది కాదు, రూపాయి అయితే పెట్టి రూపాయి పెట్టి పాసులు పెట్టిన పెట్టి సరిపోతాం. 5కి 5 తాంబూలాలు పెట్టి పెట్టుకున్నాం. 5కి 5 పెట్టి తల్లి చాలు. రండి అమ్మా, రమ్మనండి. ఆయన సద్య చట్టి పెట్టు. ముందు హారతి ఇవ్వాలి. ఆడపడుచు రా తల్లి, ముందు ఆడపడుచు మీరే ఆడపడుచు రమ్మనండి. ముందు ఆవిడ హారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలాలు ఇద్దాం. ఇలా రా తల్లి, పాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రా తల్లి, హారతి ఇవ్వాలి. ఆడపడుచు ఎవరు? అమ్మ కొడేశ్వర చాలా తలపట్టుకో. నీకు తోడు ఇంకొకళ్ళు ఎవరైనా పెట్టుకోండి. ఇద్దరు పట్టుకోండి. మీ ఇద్దరు హారతి ఇచ్చి ఫస్ట్ దేవుడికి ఇచ్చి వీళ్ళిద్దరికి హారతి ఇవ్వాలి. పాట పాడితే మీకు ఘనంగా డబ్బులు ఇచ్చిందా, లేకపోతే రూపాయి. అందుకే చెప్తాను, పాట పాడి హారతి ఇచ్చేటప్పుడు చెప్తాం కదా. పాటలు పాడితే డబ్బులు ఘనంగా ఇస్తాం, లేదంటే 20 రూపాయలు ఇస్తాం. అది మీ ఇష్టం. ఫస్ట్ మీ ఇద్దరు బుట్టెట్టుకుని వీళ్ళిద్దరికి బుట్టెట్టుకుని కంగారు పట్టుకోండి. నెమ్మదిగా మీరు బొట్టెట్టుకుని వీళ్ళిద్దరికి బొట్టెట్టాలి. ఇద్దరికి బొట్టి వెలిగిస్తారు. అంటే నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సమస్త శ్రీరస్తు సమస్త మంగళాని. ముందు కలసాను ఏమి చెప్పక్కల కుడిచి ఎడం చేత్తో మరి కుడి చేత్తో 3 సార్లు ఎలా ఇస్తే హారతి ఇచ్చింటాయి అంతే. చేత్తో చూపించి ఎడం చేత్తో పట్టుకో, కుడి చేత్తో 3 సార్లు ఇక్కడ కలసానికి, 3 సార్లు అక్కడ. ఇలా ఎదురుగుండా తిరిగి బాబుకి దూరంగా పెట్టి మంట దూరంగా పెట్టాలి, చెయ్యి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మంటతో చేయకండి, ప్రమాదం. చెప్పక్కలేదు ఎందుకు. అంతే 3 సార్లు. పాప కూడా 3 సార్లు ఇవ్వండి. పాట పాడండి సార్. మీరు పాటలు పాడబోతే రూపాయి ఇస్తాం. అమ్మ పాడితే 20 రూపాయలు ఇస్తాం, లేకపోతే 20 రూపాయలు ఇస్తాం. పాడండి. ఓం వరలక్ష్మీదేవి అని నమః. అదే అది పాట. అది పాట పాడకుండా పంపించేస్తారండి. 100 పట్టుకుని అది కింద పెట్టి అది
కొంగు పడుతుంది కొంగు తాంబూలంలో పెట్టి డబ్బులు అందులో వాగండి ఒక తాంబూలం ఈ తల్లి జాకెట్ ముక్కలు ఎలా చేస్తాయా ఈ చెరువు జాకెట్ ముక్కలు పెట్టి వేస్తాను శనగలు ఇవి తర్వాత ఇందులో కాదు మీరు ఇచ్చేటప్పుడు ఇద్దరు కానీ ముందు తాంబూలం ఈ తాంబూలం జాకెట్ ముక్క చెరువుకి పెట్టేసి చెట్టుకుందా పెట్టి అందరు చెరువు ఉన్న పెట్టి ఇచ్చేయండి ఇద్దరం కొంగుతో పట్టుకు తీసుకోమ్మా అది ఇంకో తాంబూలం ఇవి ఆవిడ కూడా ఇచ్చి ఉన్నాడు వెళ్ళిపోకుండా దండం పెడతారు అలాగే ఇక్కడ ఉంటున్నాను దేవుడు వస్తున్నాను వాళ్ళకి దండం పెట్టుకోండి ఉండమ్మా ఉండు ఇద్దరు కలిపి పెడితే కానీ దండం పెట్టుకుంటూ కలిపి పెట్టండి. సత్సంతాన సిద్ధిరస్తు అది ఈసారి ఈ తాంబూలంలో ఒక్కో తాంబూలం ఆ చేతిలో పెట్టి పేరెంటాలు వరుసగా 5 వచ్చి తీసుకోండి ఓటు చేతులు పెట్టండి అమ్మా చేతులు పెట్టుకుని పట్టుకునే వాళ్ళు వచ్చి బొట్టు అది పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇస్తుంది అమ్మా అన్నీ ఇద్దరు ఇవ్వచ్చు నువ్వు బొట్టు ఇస్తారు నువ్వు బొట్టు పెట్టుకుంటే పాపకి ఇద్దరికి బొట్టు పెట్టు మన చిన్న బొట్టు ఈ శనగలన్నీ ఆయన మత్తయ్యా తాంబూలం ఇక్కడ అది కావాలంటే ఇప్పించుకో తర్వాత ఇక్కడ పని లేదు అమ్మా వెళ్ళిపోకండి ఇగో రక్షణ నేర్పుతాను ఇద్దరు కావాలి దండం పెట్టండి నమస్కారం రైట్ నేను చెప్పాను సత్సంతాన సిద్ధిరేస్తాను అది దీవించేసాను ఇంకోటి రండి ఇంకొకటి చేతులు పెట్టి ఏంటి 5కి 11 రూపాయలు చెప్పండి వాళ్ళకి ఏంటి మీరు 5 పై వాళ్ళు ఇంటికి ఇచ్చేయమ్మా మీకు అంటే 5 లేకపోతే అప్పుడు ఇద్దాం వాళ్ళకి దండం పెట్టండి ఇదిగో అమ్మా చంద్ర 5 ఇస్తే మిగతా వాళ్ళకి మనం ఇచ్చేస్తాం ఎన్నవి ఇంకా అవసరం లేదు రూపాయి కోయినా ఇంకా రూపాయి కాదు 5 అయిపోయి కదమ్మా 5 అయిపోతే మిగతా ఎవరైనా మిగిలిపోతే మీరు మామూలుగా ఇచ్చి ఇంకా పర్వాలేదు మీ ఇద్దరు నమస్కారం చెప్పండి ఇలా పట్టుకోండి స్వస్తి ప్రజా పరిపాల యంతాం న్యాయేన మార్గేణ మహిషాం గోబ్రాహ్మణ ఏభ్యః శుభం భవతు నమస్కారం చేసుకుంటారు అమ్మా చేతుల పైకి తీసి ఇద్దరు నాకు ముందు దండం పెట్టండి అలా దండం పెట్టండి శీఘ్రమే సత్సంతాన సిద్ధిరస్తు చతుర్వేణ బాబు యజమానులు ఇద్దరు ఇలా ముందుకు రండి అమ్మగారికి నాన్నగారికి దండం పెట్టండి ఇస్తాను నేను ఇస్తాను ఇలా ఇచ్చేది నాకు అమ్మగారికి నాన్నగారికి దండం పెట్టండి అలా లేదు ఇంతే అలాగే ఉండాలి నాన్నగారికి ఎడం చేయకుండా ఉండాలి నీకు ఎడం చేస్తూ ఉండాలి అంతే ఇంకా మీ పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళ తరఫాలు ఎవరు వచ్చారు వీళ్ళ తరఫాలు ఎవరు అన్నం పెట్టేసుకుంటారు వాళ్ళకి కూడా పెట్టి పెద్దలకైతే అలా వర్షగా పెట్టేసుకుంటాం పెట్టండి పెద్దలందరికీ పెట్టుకోవచ్చు ఎంతమందికి పెట్టా అంత శోభం పెట్టి ఇవ్వ నువ్వు అట్టుపండి తినేస్తున్నావు నా అట్టుపండా నీదా ఈసారి దండాలు పెట్టేయండి అమ్మా దూరం వచ్చేసి కట్టుకోవడం ఆ వస్తువు బంగారు వస్తువు వేసుకోవడం ఆ చీర కట్టుకోవాలి తర్వాత వాళ్ళు కొంచెం ప్రసాదం నోట్లో వేసుకుని వీళ్ళిద్దరూ వేసుకున్న తర్వాత వచ్చిన పేరెంటాలు అందరికీ కూడా ప్రసాదం పెట్టాలి కథలో చెప్పినట్టుగా అది మీ ఇష్టం వచ్చిన పేరెంటాలు వెళ్ళిపోకుండా భోజనాలు కూడా పెట్టి పంపించినట్టు కథలో చెప్పాను అది మీ ఇష్టం ప్రసాదం మటుకు పెట్టాలి పంపించాలి ఏమా దండం పెట్టుకున్నారు కదా ఈసారి కూర్చోండి అన్నీ చెప్తారు తోరం కట్టుకోవాలి బంగారు వస్తువు వేసుకోవాలి చీర కట్టుకోవాలి అమ్మా చెప్తారు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు అలా ప్రకారం చేసుకోవాలి ఇదిగో పేరెంట్ వాళ్ళు అందరూ పువ్వులు పెట్టుకుంటుంది పూజ అయిన పువ్వులు పెట్టుకోండి దేవుడి దగ్గర పువ్వులు
అందరికీ తలో పువ్వు ఏమైనా నువ్వు అట్టుపండి ఏమన్నా పువ్వులు ఇవ్వనా గుండు బోడి గుండు ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకుంటావా ఇవ్వండి నమస్కారం చేసుకోండి చాలు ఇంకేం అవుతుంది అమ్మ పూజ అయిపోయింది నాకు తాంబూలు వచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ఇంకా నాకు పూజలు ఉన్నాయి ఇవాళ అన్ని కింద వారం కుదనాళ్ళు అందరూ ఇవాళ పెట్టుకున్నారు నేను గురుగారు అన్నారు 9 గంటల లేదు 9:30 కల్లా అయిపోతుంది చేయించి వెళ్ళిపోతుంది అన్నారు అని నేను వచ్చి ఇక్కడ బుక్ అయిపోయింది ఇప్పుడు 3-4 పూజలు ఉండిపోయి నాకు వెళ్ళి చేయించుకోవాలి మరి తప్పదు వచ్చాం కదా మేము వదిలేసి వెళ్ళగలను వచ్చిన తర్వాత మరి అమ్మా మాకు మామూలుగా పూజలు ఎవరు చేసినా 1000 పదాలు ఇస్తారు కొత్తగా పెళ్ళి దంపతులు సంతోషంగా మీరు ఇవాళ ఇచ్చింది లెక్కేసుకుంటే మీరు ఎలాగా ఘనంగా మీరు ఇవ్వాలి కొత్త దంపతులు మీరు మామూలుగా చేసుకుంటే ఎంత ఇచ్చినా ఒప్పుకుంటాం కొత్త దంపతులు చేసుకున్నారు అందుకే చెప్పాను మీరు ఎవరో చెప్పకుండా సత్సంతానం కలగాలని నేను దీవించాను వాళ్ళని అర్థమైందండి మీరు చెప్పక్కలే తెల్లారైతే మాకు ఇదే పని ప్రసాదం తీసుకున్నాం చాలు ఏమా మీరు ప్రసాదం అయిన తర్వాత ప్రసాదం ఇద్దరు నోట్లో వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాలి మీరు తల్లి మర్చిపోకండి ఇంకా మీ సామాన్లు అన్నీ ఏమున్నాయి అన్ని జాగ్రత్తగా చూసుకోండి బంగారు వస్తువులు అన్నీ మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోయాక అంటే పంతులు గారు సంచులు ఏమున్నాయి చూసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు పంతులు గారు వెళ్ళిపోయారంట చూసుకోమనుకోండి చెప్పాలి కదమ్మా నేను నా పూజ సామాన్ ఒకటే తీసుకున్నాను మిగతా అన్నీ వైపు తల్లి ఏం లేదు అందరికి చెప్పాలి ఒకళ్ళు ఏమో కంగారుగా ఉండదు పంతులు గారు సంచులో పట్టుకుని అంటారు ఏవో ఇంటికేను ఓ తాంబూలం పెట్టి తల్లి వాళ్ళ చేతిలో వాళ్ళ తాంబూలం వాళ్ళ చేతిలో పెట్టండి ఓ తాంబూలం పెట్టి తల్లి వీళ్ళే ఇవ్వాలి మీ ఇద్దరికి మామూలుగా దండం పెడుతుంది కదా వాళ్ళిద్దరు తాంబూలం పెట్టి 2 అట్టుపళ్ళు పెట్టి వాళ్ళిద్దరు పెట్టి ఇగో వీళ్ళు పెడతారు వీళ్ళు పెట్టి మీ ఇద్దరు పట్టుకోండి తల్లి ముందు ఒక్క దేవికి దండం పెట్టుకోండి వరలక్ష్మీ దేవత అప్షోర్ణ మహాయజమానస్య సత్సంతాన సిద్ధిరిస్తూ ఈసారి నాకు ఇవ్వండి ఏం పర్వాలేదు చేస్తాను కంగారు పడతాను నేనేం ముందుకు వస్తాను ఇద్దరు ముందు దండం పెట్టుకుంది అలాగే న్యాయంగా దేవస్థానంలో దేవుళ్ళ చోట బ్రాహ్మడికి కూడా మనం గొప్ప కాదు గడప దాటికి బ్రాహ్మణ్ నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టించుకోకూడదు సత్సంతాన సిద్ధిరేస్తూ మీరు యజమానులు ఇద్దరు దండం పెట్టింది అలా పెట్టింది యజమానస్య గృహే లక్ష్మీదేవి స్థిర నివాస సిద్ధిరస్సు ఇలా రండి బాబు మీ ఇద్దరు బాబు పాపనిచ్చుకోండి పాప ఇస్తుందా అమ్మ పాప అట్టుబడి తీసుకుంటుందో డబ్బులు ఇస్తుందా అమ్మా చూడండి పాప అమ్మా ఎడం చేయి ఎప్పుడు కూడా మీ ఆయనకి ఎడం చేయకుండాలి పాపను ఒకసారి తీసుకుంటుంది అలా పెట్టకూడదు పాప వరలక్ష్మీదేవి గారు ఉగ్రహ సిద్ధిరస్సు సకల విద్యాభిద్రస్సు మార్కండాయేశ్వరి హాయ్ నా డబ్బులు నువ్వు ఇచ్చి పోయి నా డబ్బులు ఎట్టిపోతున్నావు అమ్మ బాబోయ్ నేను జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లలమ్మా ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పడానికి లేదు తల్లి పూర్వం అయితే మనకు 15 ఏళ్ళు వచ్చే వరకు కూడా తీసుకొని చెప్పేవారు కాదు ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ ఇష్టం మనకు అర్థమైంది జనరేషన్ అలా తయారైపోయింది నేను చెప్పింది గుర్తుంది తల్లి ప్రసాదం కొంచెం మీ ఇద్దరు నోట్లో వేసుకోవడం అందరికీ ప్రసాదం పంచిపెట్టడం తోరం తీసుకుని కుడిచేతి కట్టుకోవడం ఆ వస్తువుని మెడలో పెట్టుకోవడం ఆ చీర ఇప్పుడు కొత్త చీర కట్టుకున్నాం అనుకో సాయంకాలం ఒకసారి చీర కట్టేసుకోవాలి భోజనం కట్టేసుకోమని చెప్పింది తోరం కట్టుకుని రూపు వేసుకోవడమే చీర కట్టేసుకోవడం చీర అంటే కొత్త చీర కాబట్టి మధ్యాహ్నమే కట్టుకోవచ్చు సాయంకాలం బాబు మరి వెళ్ళొస్తాను బాబు
జాగ్రత్తగా వచ్చే సంవత్సరం శుభ్రమైన కొడుకు పుడతాడు. అన్నింటి కొడుకు నేనే వస్తాను. మధు కట్టేస్తాను నైవేద్యం తినాలా చిన్నికా అమ్మ మేము పెట్టాలంటే వాళ్ళకి అత్తగారికి కూడా పెట్టాము లేరా రవి రవి ఒకసారి లేరా యశ్నానికి వద్దాం కొంచెం కొంచెం ఎంత దానికి అన్నం పెట్టాలి పెద్దవాళ్ళు తినే కావాలి అక్క నీకంటే డబ్బులు వస్తే దాగు అన్నవరం సినిమాలలో నైట్ వచ్చి కట్ చేసి అట్టుందా నిన్ను కట్ చేస్తానని చెప్పు నీతు కట్టేస్తా చెప్పు మధు ఇక పట్టేసి కొడతాను పంతులు గారు అట్టుకోయారు ఇంకేమడగరు తోసేస్తున్నాడు పంతులు గారు ఇంకేమడగరు పంతులు గారు అంత కాదే బాబు ఉన్నాయండి ఇక్కడ బాగా మీద ఉన్నాయి కూడా వేసుకోండి చేయగలుగుతున్నా రావాలా ఇదంతా పట్టుకున్నా చేతి కట్టించండి
వేయలేదు. లక్ష్మీదేవి మీద తీసుకో. అదే నీట్గా జాయిగది కలిసి ఓడకండ ఆ వస్తువు పక్కన పెట్టు మరి అల్లాక మళ్ళీ వస్తువు వేసేసి కాలు పెట్టారు సూపర్. అయ్యయ్యో వస్తువు వేసేసి కోపం కట్టుకున్నారా? అదే కట్టమంటున్నా. ఏమైందా? అయిపోయిందా? స్టాండ్ పడుతుంది. ఉండు కలుపుకో. మన నాసైతే మీ చేత కాదు, మీ మమ్మీ నాలుగు నువ్వు నాలుగు కారం తీయమ్మా. కొడతానే ముందు కొడతాను. వద్దు ఆడవాళ్ళకే. లక్ష్మి కొబ్బరికాయ ఉందా? ఫోటో రియాక్షన్ తల్లి తీసి ఆ పొట్ట వచ్చి చేతిలో పడింది. చిన్న బొట్టు కుమ్మిడి అయితే సరిపడుతుంది. రాత్రి అసలు దిష్టి తీసి ఎలా అన్నా గుడ్డ వచ్చి నా చీమి పడిపోయింది. బేబీని పట్టుకో. బేబీ ఎలా పెట్టుకోరు? అత్తయ్య నవీనా కూడా కట్టించేసి గుళ్ళు వేస్తారా? దండం పెట్టుకోవచ్చు. అట్టుకులు కూడా కాళ్ళకి దండం పెట్టుకో. ఒంగు బాగా. నువ్వు ఇటువంటి రావాలి. నక్షత్ర ప్రవీణ
అమ్మ అక్షంతలే తీసుకున్నానంటాడు పేపర్లో. అయిపోయిందని వద్దండి మజాలా అంటాడు కాలు కింద ఉన్నా, నేను కంప్యూటర్ ముందు ఉన్నా, నన్ను డిస్కెన్స్ కట్టాను. లేదులే నా కాలు కింద ఎక్కడ డిస్కెన్స్ బెండవు అంతకన్నా అవ్వాలంటే అర్థం కాలేదు. కొట్టద్దు చెప్పలేదా? అది పంపు కొంచెం మరి వీళ్ళందరికీ 5 కరెంట్ వాళ్ళకనే ఫస్ట్